నమస్తే. ప్రస్తుతం మనము హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. గత కొన్ని రోజుల నుంచి ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో తుపాకుల మోతమోగుతోంది. మావోయిస్టులు అటు పోలీసు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతూ ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా మావోయిస్టులు ఎన్కౌంటర్లు చనిపోతున్న పరిస్థితి చూస్తాం. బట్ నిన్న జరిగినటువంటి ఎన్కౌంటరు దాదాపు 72 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది. ఈ ఆపరేషన్ కగారు ఈ 72 మజుమాడ్ సంబంధించినటువంటి అడవుల్లో ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఈ అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరి 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవరావు మృతి చెందినట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించి ప్రజా సంఘాలు మేధావులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మినీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం మనము. సో ఏదైతే గతంలో జరిగినటువంటి ఆ యొక్క ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి ఫోటోలు ప్రదర్శిస్తూ ఇది ఖచ్చితంగా మరి కేంద్రం చేస్తున్నటువంటి హత్య, కేంద్రం చేస్తున్నటువంటి ఎన్కౌంటర్లు ఈ బూటకపు ఎన్కౌంటర్లు తప్ప ఎక్కడ కూడా ఎదురు కాల్పులు జరగలేవంటూ మరి కన్నటువంటి ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు లేదని చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం ఈ ఫ్లెక్సీ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో రేణుక అని చెప్పేసి మావోయిస్టు రేణుకకు సంబంధించిన ఫోటో కావచ్చు, రీసెంట్గా చనిపోయినటువంటి నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి మృతి తర్వాత ఇక మేధావులంతా ప్రజా సంఘాలు పౌర హక్కు సంఘాలంతా కూడా మరి బయటకు వస్తూ ఉన్నాయి. బహిరంగంగానే నిరసన తెలియజేస్తూ ఉన్నారు. నిరసన చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కన్నారు. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో ఎట్లా చూస్తారు ఈ మావోయిస్టుకు సంబంధించిన ఎన్కౌంటర్లు? మీరు బూటకపు ఎన్కౌంటర్లు అంటూ ఉన్నారు. సో అటు నంబాల కేశవరావు కావచ్చు, రేణుక కావచ్చు, ఎట్లా చూస్తారు ఈ మరణాలు? మొత్తంగా బూటప్ ఎన్కౌంటర్లు అనడానికి కారణాలు ఒకటి, ఏకపక్షంగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. రెండోది, పట్టుకొచ్చి కాల్పులు జరుపుతున్నారు. నంబాల కేశవరావు మాకు అందినటువంటి సమాచారం మేరకు కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. ఆయన ఒరిస్సాలో చికిత్స తీసుకుంటున్నారు. బీజేపీకి చెందినటువంటి తెలంగాణ ఎంపీలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు నంబాల కేశవరావును ఒరిస్సాలో వెళ్ళి పట్టుకొచ్చారు. ఆయనతో పాటు 28 మంది ఆదివాసీలు మహిళలను కూడా పట్టుకొచ్చి కాల్చి చంపారు. ఎలాగో కాల్చి చంపాలి కాబట్టి కాల్చి చంపుతున్నారు. దీనికి మోడీ, అమిత్ షా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే జరుగుతూ ఉన్నది. ఎప్పుడు కూడా ఎన్కౌంటర్స్ అంటే ఎన్కౌంటర్ యొక్క మీనింగ్ను మీరు మార్చిండ్రు. ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఎన్కౌంటర్ అంటే మనిషి ఎదురుపడము, ఎన్కౌంటర్ అంటే మనిషి తారసపడము. కానీ వాళ్ళు ఏం చేశారు? ఎన్కౌంటర్కి మరో డెఫినేషన్ ఇచ్చిండ్రు. మరో డెఫినేషన్ ఏమని ఇచ్చారు? ఎన్కౌంటర్ మీన్స్ ఏ కిల్లింగ్ అని చెప్పన్నారు. ఎన్కౌంటర్ మీన్స్ ఏ మెసాకర్ అని చెప్పన్నారు. ఎన్కౌంటర్ మీన్స్ ఒక టార్చర్ అని చెప్పన్నారు అనే వర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలోకి వెళ్ళింది. అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరూ కూడా మావోయిస్టులను లేదా ఆదివాసుల పేరిట మావోయిస్టులను చంపడం వెనక వీళ్ళ కుట్ర దాగి ఉన్నది. దీనికి పూర్తి గైడ్లైన్స్ అమిత్ షా ఇచ్చిండ్రు, మళ్ళీ మోడీ ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు మేము కోరుకుంటుంది ఏంటంటే, నీకు ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీలు అక్కడ జీవిస్తున్నారు కాబట్టి ఆ జీవన విధానాన్ని అర్థం చేసుకోకుండా, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ను అర్థం చేసుకోకుండా, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగాన్ని అర్థం చేసుకోకుండా, ధరలను అర్థం చేసుకోకుండా, ఆకలి కేకలను అర్థం చేసుకోకుండా నువ్వు వాళ్ళని ఎందుకు చంపుతా ఉన్నావు? ఇవాళ నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ పార్టీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ చిత్తశుద్ధి ఉంటే, శాంతియుతమైనటువంటి చర్చల కొరకు ఎప్పుడైతే మావోయిస్టు పార్టీ లేఖ అందించిందో దానికి రెస్పాండ్ కావాల్సినటువంటి బాధ్యత అమిత్ షాది. అమిత్ షా యొక్క శైలి చూస్తూ ఉంటే చర్చలు జరపాల్సినటువంటి మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోనే చర్చలు జరపాల్సి ఉండే. నీకు అవకాశం ఉండింది. రాజ్యాంగ పరంగా నువ్వు ఎన్నికైనావు, రాజ్యాంగ పరంగా నువ్వు ఎంపీ అయినావు, రాజ్యాంగ పరంగా నువ్వు పార్టీ నడుపుతున్నప్పుడు మావోయిస్టు పార్టీకి రాజ్యాంగం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ అదొక రాజకీయ పార్టీ. దానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. దానికి ఒక సుదీర్ఘమైనటువంటి దీర్ఘకాలిక పోరాటాన్ని ఎంచుకున్నటువంటి పద్ధతులు ఉన్నాయి. నీకు రాజ్యాంగం మీద ఎన్నికైనప్పుడు, నువ్వు రాజ్యాంగాన్ని నమ్ముతున్నప్పుడు అమిత్ షా, మోడీలు కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి కానీ, అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గవర్నమెంట్కి కానీ, అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి కానీ, అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా గవర్నమెంట్కి కానీ ప్రభుత్వాల సీఎంలను కూర్చుండబెట్టి శాంతి చర్చలకు మనం ఒక ప్రతిపాదన వాళ్ళ నుంచి వచ్చింది. మనం కూడా శాంతియుత చర్చలు జరపడానికి ఒక మార్గాన్ని గైడ్లైన్స్ ఏర్పాటు చేయండి అని చెప్తే కూర్చుండబెట్టి మాట్లాడితే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
కానీ ఈ ప్రభుత్వానికి పరిష్కరించేటటువంటి మార్గం లేదు, ఆలోచన లేదు. చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. చివరిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంచుకున్నటువంటి మార్గం ఒకటి, నంబర్ 1 మావోయిస్టులను లేకుండా చేయాలి, రెండోది ఆదివాసీలను బతకకుండా చేద్దాము, మూడోది క్రైస్తవులను కూడా నిర్మూలిద్దాము, ముస్లింలను నిర్మూలిద్దాము, దళిత హిందూ జాతి వర్గాలు ఏదైతే అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో చివరిగా వాళ్ళ మీద కూడా ఏనాడో దాడులు తప్పుతాయి. ఇవాళ మావోయిస్ట్ పార్టీని అణిచివేసినంత మాత్రాన, అణిచివేశామని చెప్పని గీంకరించినటువంటి మాత్రాన ఆ పార్టీ ఆ యొక్క సిద్ధాంతం ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఎన్కౌంటర్లని బూటకపు హత్యలే. ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలి, సిట్టింగ్ జడ్జితోటే విచారణ జరిపించాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ నంబాల కేశవరావుకి లాల్ సలాం చెప్తా ఉన్నా. బ్రదర్ మీరేం చెప్తారు బ్రదర్ ఈ ఎన్కౌంటర్కి సంబంధించి? నిజానికి మిలిటరీ వాళ్ళు బార్డర్లో ఉండాలండి. బార్డర్లో ఉండేది మిలిటరీ, ఎందుకంటే దేశ రక్షణ కోసం. మధ్య భారతదేశంలో మన భారతీయులైన మన సోదరులే కదా, వాళ్ళైతే మందిని వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా, మన దేశం పౌరులే. వాళ్ళు ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్ళిపోయారు. ఒక 60-70 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తారు. మీ పోరాటం ఎందుకు జరుగుతుంది అని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం చర్చలకు మేము రెడీ అని మావోయిస్ట్ పార్టీ ప్రకటించినప్పుడు ఇక్కడున్న మేధావులు చాలామంది మేము ముందుకొచ్చి మాట్లాడతామని చెప్పినప్పుడు మరి చర్చలకు సిద్ధమని ప్రకటించిన ప్రభుత్వాలే ఇప్పుడు మేము సిద్ధము అని అన్నప్పుడు చర్చలు చేసే దమ్ము ఉండాలి కదా. దమ్ము లేక, ధైర్యం లేక వాళ్ళతో చర్చలు చేస్తే ఈ ఆదాని అంబానికి ఈ దేశ సంపదను మేము దోచిపెట్టలేమన్న సాకుతోటి వాళ్ళని అడ్డగోలుగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోయి చంపేసిరు. చూస్తే ఈ ఫోటోలో చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్కౌంటర్ జరిగిన ఇది ఏ రకంగా జరుగుతుంది, ఎత్తుకొని పోయి కొట్టి చంపిన వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది అనేది మనకు అందరికీ క్షుణ్ణంగా తెలుస్తూనే ఉంటుంది. ఎప్పటికీ ఈ భారతదేశంలో భారత పౌరులను చంపుకోవడం ఏందండి నాకు అర్థం కాదు. మన పౌరులే కదా వాళ్ళు. మన పౌరులతో చర్చ చేసి వాళ్ళ ఆలోచన విధానం ఏందో ఇంప్లిమెంట్ చేయాలి కదా. అది చెయ్యకుండా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళని నంబాల కేశవరావు అంటే ఒక భారతదేశ నంబాల కేశవరావు అంటే ఒక భారతదేశానికే దిక్సూచి. అలాంటి వ్యక్తి మీకు దొరికినప్పుడు జ్యుడిషియల్ ఉంది, కోర్టులో అప్పచెప్పాలి కదా. కోర్టులో అప్పచెప్పి అతడు నిజమైన ధిక్కారం ఏమైనా చేసి ఉంటే కేసుల పాలు చేయండి, స్టేషన్లో పెట్టండి. మీరు కేసులు కోర్టులో పెట్టాలి కదా. కోర్టులో పెట్టకుండా మీరు చంపడం ఏంది దుర్మార్గంగా? చంపే అధికారం మీకు ఎవరు ఇచ్చిర్రు? పనికి రాని ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళనేమో బెయిల్ల పైన మనుషులను చంపి చిన్నపిల్లలను రేప్ చేసి వ్యవస్థకు దుర్మార్గంగా తయారైన వాళ్ళకేమో బెయిల్ ఇచ్చి వాళ్ళని ప్రజల మధ్యన తిప్పుతుంటారు. ఈ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థ మార్పు కోసం సుదీర్ఘంగా వాళ్ళు న్యాయ పోరాటం చేసుకుంటూ అడవులలో జీవించుకుంటూ ఉన్న వాళ్ళని వాళ్ళు దొరికితే తీసుకొచ్చి జ్యుడిషియల్ చేయించి కోర్టులో రిమాండ్ చేసి వాళ్ళు ఏమైనా నేరం చేసినట్టయితే వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ లేదు. అమిత్ షా, మోదీ కూడా బదులుకొని మన ఆదాని అంబానికి ఈ దేశ సంపదని కట్టబెట్టడానికే ఇలాంటి చర్య తీసుకుంటున్నారు. కనుక ఖబర్దార్ బీజేపీ, మీకు ఇక నూకలు చెల్లినట్టే. ఇప్పటిదాకా ఉన్న ఎత్తు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఒక ఎత్తుగా నడుస్తుంది. కంపల్సరీ మేధావులు, ప్రజలు అందరూ ఈ బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్గా మేము పిలుపునిస్తున్నాం. సో ఇది మొత్తం మీద పౌరహక్కు సంఘం నేతలంతా కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మినీ అంబేద్కర్ దగ్గర వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. గతంలో మంగ్లీ సోడి కావచ్చు, రేణుకా మిట్కో కావచ్చు, నంబాల కేశవరావు కావచ్చు, ఇవన్నీ కూడా బూటపు ఎన్కౌంటర్లే. ఎక్కడ కూడా మరి పోలీసులు అటు మావోయిస్టులు ఎదురుపల్లి కార్పుల్లో చనిపోయినటువంటి పరిస్థితి లేదంటూ వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుది ఎన్కౌంటర్ కాదు, ప్రభుత్వ హత్య అంటూ, ఎన్కౌంటర్లని ప్రభుత్వ హత్య, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలంటూ, ఆపరేషన్ కగారును ఆపేయాలంటూ పౌరహక్కు సంఘ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కగారు పేరుతో నరహింస అంటూ ఇలా నిర్వహించడానికి శాంతి చర్చలు జరగాలంటూ వాళ్ళు ఒక పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నిజంగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరుపుతారా? ఇప్పటికే మావోయిస్టు నుంచి దాదాపు 3-4 లేఖలు అయితే రిలీజ్ అయినాయి. అభయ్ పేరిట రిలీజ్ అయినటువంటి లేఖలో కూడా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలంటూ మరి అభయ్ పేరిట వచ్చిన లేఖలో ఆ డిమాండ్ కనిపించింది. అయినప్పటికీ అభయ్ లేఖకు ఎక్కడ స్పందించలేదు, అభయ్ లేఖను ఎక్కడా పట్టించుకోలేదు. బట్ కేంద్ర బలగాలు మాత్రం వరుసగా ఎన్కౌంటర్లో
దూసుకుపోతున్నాయి. ఆపరేషన్ కగార్లో సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. 2026 మార్చి 31 నాటికి కేంద్రం అనుకున్నట్టుగా మావోయిస్ట్ రహిత భారత్గా మార్చేందుకు ఆ దిశగా మరి బలగాలు వెళ్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుంది. మరి నంబాల కేశవరావు ఎన్కౌంటర్తో ఆయన మరి ఆపరేషన్ కగారు ఆగుతుందా లేక 2026 మార్చ్ 31 వరకు కంటిన్యూ అవుతుందా అనేది భవిష్యత్తులో చూడాల్సి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ట్యాంక్ బండ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.